హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మనకి ఇస్రో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే 27/3/2025 అయితే మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. మీకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉందో వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది ఏంటి అనేది అండ్ మిగతా డీటెయిల్స్, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫీ అంటే ఏం మనకి మెన్షన్ చేయలేదండి. మీరు నార్మల్గా అప్లై చేసుకోవచ్చు. సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీరు చూడండి, ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫీ ఉండదు కాబట్టి ఎవరెవరు ఛాన్స్ ఇచ్చారు, అసలు దేని రిలేటెడ్ మనకి నోటిఫికేషన్ తీయడం జరిగింది అనేది అయితే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇస్రో నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 21/4/2025 మనకి లాస్ట్ డేట్ అండి. సో అప్లై చేసేటప్పుడు క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఆఫ్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు డీటెయిల్గా అయితే నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎంగేజింగ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ ట్రేడ్ అప్రెంటిస్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025-26 మనకి నోటిఫికేషన్ 2025-26 రెగ్యులేషన్కి సంబంధించి డిప్లొమా లేదా బీటెక్, బీఈ లేదంటే ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వారికి ట్రేడ్ అప్రెంటిస్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకి అప్రెంటిస్ వేకెన్సీ అనేవి భర్తీ చేయడం జరుగుతుందండి. వారే క్లియర్గా మెన్షన్ చేశారు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి ఏ కేటగిరీలో మనకి వేకెన్సీ ఉన్నాయి, అంతేకాకుండా డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి మనకి ఏ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి, అంతేకాకుండా మనకి ఐటీఐకి సంబంధించి ఏ కేటగిరీలో మనకి వేకెన్సీ అనేవి ఉన్నాయని వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రేడ్స్ ప్రకారంగా అయితే మెన్షన్ చేశారు. మీకు వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఎవరైతే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుందో, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదనుకున్నట్లయితే మెకానికల్, ఏరోనాటికల్, ఇంకా ల్యాబొరేటరీ సైన్స్ సంబంధించి ఈ యొక్క కోర్సులు ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వీరు మాత్రం అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది. స్టైఫండ్ కింద మనకి మంత్లీ 9,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వారైతే ఇది కూడా మెన్షన్ చేశారండి. 9,000 అయితే మనకి స్టైఫండ్ అనేది వస్తుంది. ఇందులో వేకెన్సీ కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. మరి బీటెక్ కంప్లీట్ చేసిన వారికి ఈ విధంగా అయితే ఇచ్చారు. మరి డిప్లొమా కంప్లీట్ చేసిన వారికి 8,000 అయితే మనకి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1 ఇయర్ అప్రెంటిస్ కోర్స్ అండి. మనకి ఇస్రోలో చేసే అవకాశం అయితే మనకి ఇస్రో అనేది కల్పిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా సివిల్ ఇంజనీరింగ్, లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కమర్షియల్ ప్రాక్టీస్కి సంబంధించి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే వారు క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి వేకెన్సీ కూడా వారు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఐటీఐ ట్రేడ్స్ మీద అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్ సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. వారికి వచ్చేసి స్టైఫండ్ 7,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్టైఫండ్ గురించి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వేకెన్సీ గురించి కూడా వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మీరు ఆఫ్లైన్ పద్ధతి ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆఫ్లైన్ పద్ధతి ఏంటంటే వారు కింద మనకి పోస్ట్ అడ్రస్ అండ్ ఏదైతే మనం అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ ప్రతి ఒక్కటి మనకి ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు ఆ యొక్క అడ్రస్కి మీరు పోస్టల్ సర్వీస్ ద్వారా ఆఫ్లైన్ పద్ధతిలో అయితే పంపాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందో సో దీనికి సంబంధించి మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. లింక్ అనేది కూడా వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి అయితే ఇక్కడ రిపోర్టింగ్ సెంటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ పద్ధతి ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించి అడ్రస్ అనేది వారు ఇవ్వడం జరిగింది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ గురించి మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి. ఏజ్ లిమిట్ గురించి ఒక డౌట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే వారు ఏం మెన్షన్ చేశారంటే ఎవరైతే పాస్డ్ అవుట్ 2022, 23, 24లో 3 ఇయర్స్లో ఎవరైతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో వారిని మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. ఇదైతే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ అంతేకాకుండా దీంట్లో వచ్చేసి మీకు ఏమైనా డీటెయిల్స్ అనేవి మీ యొక్క సర్టిఫికేట్స్కి అండ్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్కి రాంగ్ ఉన్నట్లయితే మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వకపోవడం అయితే జరుగుతుందని అయితే వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇస్రోకి సంబంధించి మీకు ఈ యొక్క అప్రెంటిస్ వేకెన్సీ అనేవి ఎన్ని రిలీజ్ అయ్యాయంటే 75 వేకెన్సీ అయితే మనకి ఓవరాల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇండివిజువల్గా అయితే మీకు ఆల్రెడీ నాకు చూపించాను. సో ఓవరాల్గా వచ్చేసి మనకి 75 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అప్లికేషన్ లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నానండి, 21/4/2025 అయితే మనకి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేటు. మీరు ఆఫ్లైన్ పద్ధతి ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ ఏదైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి
యూనివర్సిటీ నుంచే కాకుండా లేదనుకున్నట్లయితే ఓన్లీ కాలేజ్ నుంచే కాకుండా ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఎవరైతే లాస్ట్ 3 ఇయర్స్గా కంప్లీట్ చేస్తుంటారో వారు మాత్రమే ఎలిజిబిలిటీ అని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు అయితే కన్ఫర్మ్ అండి. సో మ్యాక్సిమం వచ్చేసి ఆ యొక్క పాసింగ్ ఇయర్స్ బట్టి అండ్ మీ యొక్క డీటెయిల్స్ బట్టి బేస్ చేయ ఉంటుంది. అండ్ మనకి క్లియర్గా మెరిట్ లిస్ట్ అనేది మేము రిలీజ్ చేస్తామని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీకు ఇస్రో నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపించినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.